అంతన్నాడు ఇంతన్నాడే మన బాబుగారు చివరకు చిప్ప చేతికిచ్చాడే బాబుగారు అంటూ ఇప్పుడు ఏపీ జనాలు నెత్తినోరు బాధేసుకుంటున్నారు. సొంత పిల్లనిచ్చిన ఆమెకే వెన్నుపోటు పొడిచిన పెద్ద మనిషి జనాలను మోసం చేయకుండా ఉంటాడా? బాబు ట్రాక్ రికార్డ్ మొత్తం కుట్రలు కుతంత్రాలతోనే సాగింది. ఇప్పుడు ఏపీలో అధికారం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేస్తూ వాటిని వాయిదా వేశారు. దీంతో జనాలు మేం మోసపోయాం బాబు అంటూ నెత్తి నోరు బాదుకుంటున్నారు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో అలవికాని హామీలిచ్చారు. ప్రజలు నమ్మారు, అధికారం ఇచ్చారు. ప్రస్తుతం హామీల ఊసే ఎత్తడం లేదు. బాబుతో పాటు కూటమి నేతలు ఇచ్చిన హామీలపై ఆశలు పెట్టుకున్న ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ సంక్షేమం వైపు అడుగులు పడడం లేదు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లతో సరిపెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు వైపు అడుగులు వేగంగా పడటం లేదు. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో రైతులతో పాటు నిరుద్యోగులు, విద్యార్థుల తల్లులకు ప్రత్యేక పథకాల ద్వారా అందిస్తామని చెప్పిన హామీలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తల్లికి వందనం అంటూ జీవో విడుదల చేసిన మార్గదర్శకాల పేరుతో కాలయాపన సాగుతోంది. ఇదే కాకుండా ఇంకా కూటమి సర్కారు చెప్పిన సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆర్థిక సమస్యలంటూ వైఎస్ఆర్సీపీపై నిందారోపణలు చేస్తున్నారే తప్ప చిత్తశుద్ధితో అడుగులు ముందుకు పడడం లేదు. అధికారంలోకి వచ్చి నెలన్నర రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు నిర్ణయాల విషయంలో వెనుకంజ కనిపిస్తోంది. మరోవైపు అన్నదాతలు మొదలుకొని పాఠశాలల్లో చదివే పిల్లల తల్లులు, నిరుద్యోగులు సైతం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్ కో భారీ ఎత్తున హామీలిచ్చినా వెంటనే అమలుకు చర్యలు తీసుకోలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందోనన్న ఆలోచన ప్రజల్లో మొదలవుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే సూపర్ 6 కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించారు. కానీ ఇంతవరకు అతీగతి లేకపోవడంతో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంకా ఎంత సమయం తీసుకుంటారో తెలియడం లేదు. దీంతో జనాలు అంతా మరోసారి చంద్రబాబు మోసం చేశారని, జగన్లా మాట మీద నిలబడే వ్యక్తి బాబు కాదని ఈసడించుకుంటున్నారు.